భాగ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామంలో బుంగపడ్డ కామ్ చెరువు కట్ట పరిస్థితిని సమీక్షించిన ఇరిగేషన్ డిఈ రాజేందర్. సూర్యాపేట జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ శాసనసభ్యురాలు. తుఫాన్ దెబ్బతో దెబ్బతిన్న ప్రాంతాలను అంచనా వేస్తున్నామన్న ఉత్తమ్ పద్మావతి. మేడ్చల్ పెద్ద చెరువు బ్రిడ్జిపై ఏర్పడ్డ బుంగ. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామన్న మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రైతుల ఆవేదన. కాల్వకట్టుపై నుంచి వరద నీరు తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని ఆందోళన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలోని కామ్ చెరువు కట్టకు బుంగపడింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులోనికి భారీగా వర్షపు నీరు చేరింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలోని కాన్ చెరువు కట్టకు బొంగపడింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. చెరువు కట్టకు బొంగపడడంతో నీరు వృధాగా పోతుందని స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గ్రామస్తుల సహకారంతో మట్టిని తీసుకువచ్చి బొంగ పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని చెరువు కట్ట రక్షణ కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ రాజేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలు, లస్కర్రు ప్రవీణ్, మధు, గ్రామస్తులు నింబర్ మైసయ్య, పెద్దల రమేష్, ఆంజనేయులు, మైపాల్, ఆంజనేయులు, స్వామి, పోచయ్య, కిస్రయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకసారి జేసీబీతో కాలంలో ముంగడ స్కిన్ అలా తీద్దాము, తీసి ఐడియా వస్తాయి కదా, తీసి ఇక్కడ కష్టం ఉంది రాజుతో ఉంటే ఏమంటారు ఎందుకంటే హోల్స్ చేస్తుంటాయి అట్లా దానికి రామాయంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్. తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడం లేదని, గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అదే బాటను నడుస్తుందని అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారటం లేదని, గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తూ మధ్యతరగతుల విద్యార్థులకు సంజనవిలాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పథకాన్ని ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందన్నారు. గత 3 సంవత్సరాలుగా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు పెండింగ్ లో ఉన్న ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్కాలర్షిప్లపై ఆధారపడి 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడకుండా ఈ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు భాను, అర్జున్, దుర్గప్రసాద్, దీక్షిత్, భరత్, సాత్విక, జయంతి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులపైన మొండి వైఖరి చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థులకి ఇంతవరకు పెండింగ్ ఉన్నటువంటి 7,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. అలాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలే, కార్పొరేట్ పాఠశాలల పైన ఇంతవరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. విద్యార్థులకి ఉన్నటువంటి స్కాలర్షిప్ల మీద దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపైన మాట్లాడడానికి
ఒక విద్యాశాఖ మంత్రి కావాలి. అట్లా కాకుండా విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు నియమించకపోవడం సిగ్గుచేటు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి దిక్కులేని ప్రభుత్వాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసైనా సరే నీకు కేసీఆర్కి గతి అయితే పట్టిందో రానున్న రోజుల్లో నీకు కూడా అదే గతి పట్టేలా చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. వెంటనే విద్యార్థులకి ఫీజు నియంత్రణ చట్టం, విద్యార్థులకి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. విద్యార్థులకి ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుండి సాల్వ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులకి ఏ సమస్యలు వచ్చినా కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు వస్తుంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి, నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోదాడ పట్టణంతో పాటు పలు మండలాల తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, రోడ్డు మార్గాలను అధికారులతో అంచనా వేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోదాడ పట్టణంతో పాటు పలు మండలాలలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, రోడ్డు మార్గాలను అధికారులతో అంచనా వేపిస్తున్నామన్నారు. వరద ప్రభావంతో ఇళ్లలోకి వచ్చిన వరద నీటిలో చాలా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని, దెబ్బతిన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని, పునరావాస కేంద్రాల్లోనే ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా కోదాడ నియోజకవర్గ పునర్నిర్మాణానికి సహకరించాలని, అధికారుల నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపి పంట నష్టమైన రైతులకు, దెబ్బతిన్న ఇళ్లకు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని నియోజకవర్గ ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. నివేదిక అందజేసిండ్రు. అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు వినిపించారు. సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో 200 కుటుంబాల నుంచి 400 కుటుంబాల వరకు, అక్కడక్కడ 50, 80 అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్, ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ గండిబడి ఆ నీళ్లు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇళ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో 8 ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విలేజెస్లో 3 ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 8 నుంచి 10 గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి, కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట నీళ్లు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది. చెన్నుపల్లి, కిష్టాపురము, కొత్తగూడెము, తొగర్రాయి, కూచిపూడి, రెడ్లకుంట, చిమ్మిర్యాల, మన అండ్ నారాయణపురము, చిల్కూరులో మరి టౌన్లో దాదాపు 7-8 వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటికి వచ్చిన ఊర్లు, ప్లస్ కొన్ని 2-3 ఊర్లు కేవలము పంట నష్టం. అండ్ ఇందులో మన కేఆర్సీపురం కూడా అవుతుంది. పంట నష్టము ఏదైతే జరిగిందో ఈ 2 కలిపి ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాస్. అయితే గత 3 రోజుల నుంచి అధికారులు అందరూ కూడా కౌన్సిలర్స్, ఆ ఊరి ముఖ్యులు, టౌన్లో అయితే కౌన్సిలర్స్, కమిషనర్ గారితో కానీ, ఊర్లలో అయితే ఆర్డీఓ గారు, లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో, మరి ఇతరత సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగుడెము, కొంత అటు తాడ్వాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయి కొన్ని ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాను. కట్టుబట్టలు ఇప్పుడు లేవు ఎవరికి. మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అందరు కూడా కట్టుబట్టలు అంటే అన్ని రకాల చిన్న పిల్లలు కూడా చాలామంది ఉండడం మేము గమనించాం. సో వాళ్ళకు కూడా బట్టలు 2 రోజులకు సరిపడిన ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేసాం. ఎవరు వచ్చినా ఇక్కడ ఏజ్ వైజ్గా 3 రోజులకు సరిపడిందో, 1 రోజు సరిపడిందో
ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఏమని అంటే పేరు, వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా, ప్లస్ వాళ్ళ పిల్లలు ఏజ్ వైజ్ లేదా యూత్ ఉన్నారా, ముసలి వాళ్ళు ఉన్నారా, దాన్ని బట్టి మా ఆర్డీఓ గారు ఇప్పుడు అందరి పంచాయత్ సెక్రటరీల నుంచి మాకు ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు అందజేస్తారు. రేపటి నుంచో వాళ్లకు ఆ కుటుంబాలకు సరిపడ్డ వస్తువులు, టవల్స్, దుప్పట్లు, వేసుకునే దుస్తులు చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఏమన్నా మేము ఇండివిజువల్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మహిళలు అందరూ, యూత్ పిల్లలు, మా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మంటున్నాము. ఎవరు వాలంటరీ చేయగలిగితే వాలంటరీ. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మేము ఇది అందరూ వచ్చి విరాళాలు ఇచ్చే వాటిని అంతా సార్ట్ అవుట్ చేసి ప్యాక్ చేసి ఆ కుటుంబాలకు పంపించే ఒకటి ఇప్పుడు మేము తీసుకోబోయే చర్యలో ఒక భాగం అని మీకు అందరికీ తెలియజేస్తూ, నుంచి మరి 10 గంటల పాటు వాళ్ళ ఇండ్లు మునిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము ప్రభుత్వం ఎంబడి వారందరికీ భోజనం, 3 పూటల భోజనము, పడుకోవడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేసింది. గత 3 రోజులుగా ఒక రిలీఫ్ క్యాంపు రెడ్లకుంట ప్రైమరీ స్కూల్లో దాదాపు 70 మందికి ఎఫెక్టెడ్ వారికి రీహాబిలిటేషన్ సెంటరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొగర్రాయిలో ఒక రిలీఫ్ సెంటరు, ఒక అంగన్వాడీ మరియు ZPHS స్కూల్లో దాదాపు 300 మందికి రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. కూచిపూడి విలేజ్లో కూడా దాదాపు 300 మందికి కూడా అక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ZPHS స్కూల్లో ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి కోదాడలో ZPHS బాయ్స్ స్కూల్లో దాదాపు 300 మంది కాను, మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 300 మంది, మరి 150 మందికి ZPHS బాయ్స్ స్కూల్లో కోదా టౌన్లో చేయబడడం జరిగింది. మరి 350 మందికి బోన్బియాల్ విలేజ్లో కూడా అక్కడ CCR విద్యాలయంలో ఏర్పడడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ ఒకటి నంబర్ నేను మీకు SMS ద్వారా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మా అందరు కౌన్సిలర్స్ ద్వారా రోడ్డు దగ్గర కూడా మేము టేబుల్స్ పెట్టబోతున్నాము, బ్యానర్స్ తప్పి. అందరు ఇంత దూరం రాకపోతే ఏ వార్డు మెంబర్లో ఎవరైనా ముఖ్యులు వచ్చి అక్కడ డిపాజిట్ చేసినా మేము అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సార్ట్ అవుట్ చేసి ఇక్కడ నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. సో దయచేసి పాల డబ్బాలు కానీ, వేడి నీళ్ళు, పిల్లలు ఉన్నారు, పాలు వాళ్ళకు అన్నము భోజనం కాకుండా మధ్యన పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాల డబ్బాలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. ఒక హాట్ వాటర్ పాయింట్ నిత్యము అక్కడ త్రాగునీరు కోసము ప్రతి విలేజ్ దగ్గర ఒక దగ్గర డిఫరెంట్ మినరల్ వాటర్ ప్లాంట్స్ దగ్గర కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళతో కూడా ఏజెన్సీస్ పెడితే వాళ్ళు పట్టుకొని పోయి తాగేటట్టు, స్నానాలకు వెళ్ళి పశువు నీళ్ళకు కూడా లక్ష్మీపురం దగ్గర పశువులకి చాలామంది పశువులు, వాటి నీళ్ళ కోసం కూడా సరఫరా చేయడం అనేది మేము అందరం ఆలోచించి చేస్తున్నాం. 2-3 రోజులు అయినాక ఏం చేస్తున్నామంటే అందరూ ఇంత దూరము రిలీఫ్ క్యాంప్కు రావడం ఇష్టపడట్లేదు కాబట్టి 2-3 రోజులు కూడా ఆర్డీఓ గారికి నిన్ననే కూర్చున్నాము. ఆ ఊర్లోనే ఏదైనా స్కూల్ బిల్డింగో ఏదో ఉంటే అక్కడనే వండి పెట్టేటట్టు, దానికి కూడా ఇక 3-4 రోజులు అయినాక ఈ వంట అనేది అక్కడికి షిఫ్ట్ చేసి పొద్దున పూట వాళ్ళ ఇంట్లో సాఫ్ చేసుకోవడానికి చూసుకోవడానికి ఇట్లా నడిచి అక్కడ చర్చిలోనో గుడిలోనో ఎక్కడో దగ్గర బిల్డింగ్ ఉంటే అక్కడిదక్కడే భోజనాలు పెట్టడానికి ప్రయత్నం కూడా మేము చేయబడుతున్నాం. ఈ వాతావరణం చూస్తే ఎంబడే ఎండేట్ అయితే లేదు. సో వాళ్ళకి కూడా ప్రభుత్వము ఇప్పుడు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మాట్లాడి నిన్న రాత్రి సమీక్ష పెట్టి ఎక్కడైతే ప్రభుత్వం పాఠశాల కానీ ఎక్కడైతే వీళ్ళు ఉండేటట్టు అంటే పోయి వాళ్ళు అక్కడ పండుకునేటట్టు అది కూడా మేము ఈ వచ్చే 5-6 రోజుల కోసము, నెల రోజులు ఎంత రోజులు అయితే మనకు తెలియదు, వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టు. దాంతోపాటు మేము ఇంజనీర్స్కి కూడా, స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి నేను నా వినతి పత్రం కలెక్టర్ గారికి పంపించిన. ఇప్పుడు మనము స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఈ ఇండ్లు ఎంతవరకు తడిచి ఉన్నాయి, స్ట్రక్చరల్గా అది సేఫా లేదా అంటే మళ్ళీ వచ్చి వాళ్ళు అందులో ఉండటానికి రిపోర్ట్ ఒకటి నేను కోరుకుంటున్నాను.
ఎందుకంటే పైన ఉన్నాయి గోడలు బాగున్నాయి, లోపల అది కరెక్ట్ ఉందా, మళ్ళీ 2 రోజుల వాళ్ళు అందులో నిద్ర చేస్తే సడన్గా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ ఇండ్లు అందరినీ కూడా మేము ఏం అడుగుతున్నామంటే ఇప్పుడే పోయి దయచేసి పండుకోకండి, పోయి మీరు సాఫ్ చేసుకుంటారా, ఏమన్నా వస్తే తీసుకొని వచ్చి ఇక్కడే మీరు కుదవ పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి. ఇమీడియట్ రేషన్ కార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే ఏదన్నా మీరు వరద పూర్తిగా కొట్టిపోకుండా ఏదన్నా మిగిలితే తెచ్చుకోవడానికి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉండండి అని పదే మేము చెప్తున్నాం. దయచేసి మీరు కూడా చెప్పండి. అది ఊర్ల వరకు. దెన్ ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి మేము వాళ్ళని నిన్న అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో మేము పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న రోడ్స్ కానీ కొన్ని చెరువులు, ఇక్కడ గన్పురం చెరువు ఒకటి ఐడెంటిఫై చేశారు, అది గండి అయ్యే ప్రమాదంలో పెద్ద చెరువు ఉంది. ప్లస్ మర్రికుంట చెరువు కూడా, అది కూడా అట్లాగే ఉంది. ఒక దిక్కు నుంచి అంతా తోడి వెళ్ళిపోయింది, పైనుంచి కనిపిస్తుంది కానీ అది పోయింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ వారు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ వీలైతే ఏ చర్యలు తీసుకోవాలంటే నిధులు అక్కడ కలెక్టర్ గారు పెట్టిన కాబట్టి ఈలు డీలను ఇన్వాల్వ్ చేసి అది కూడా ఎంబడి ఒకవేళ సడన్గా నీళ్ళు వస్తే మళ్ళీ అది తెగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశం. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా కళాశాలలో బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మండల 3 పర్సన్స్ కమిటీ సభ్యుల బృందం పర్యటించింది. వీరు గర్ల్స్ హబ్ హాస్టల్ ను, బీసీ హాస్టల్ ను మరియు కేజీవీపీ గజ్వేల్ నందు పాఠశాలను మరియు కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పరిధిలోని కస్తూర్బా కళాశాలలో బుధవారం రోజున సిద్దిపేట కలెక్టర్ ఆదేశానుసారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మండల 3 పర్సన్స్ కమిటీ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ మరియు వైద్యాధికారి సభ్యుల బృందం, ఉప తహసీల్దార్ భార్గవ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మరియు శ్రీగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ కొల్లుతో కూడినటువంటి 3 సభ్యుల కమిటీ బృందం ఈరోజు గర్ల్స్ హబ్ హాస్టళ్లు, బీసీ హాస్టళ్లు మరియు కేజీవీబీ గజ్వేల్ నందు పాఠశాలను మరియు కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కిచెన్ మరియు స్టోర్ రూమ్ల పరిసరాలు మరియు వాష్ రూమ్స్, డెర్మెటరీ మొదలగు రూమ్లను పరిశీలించారు. పిల్లలకు వడ్డించే మెనూ మరియు బియ్యం మరియు ఆహార పదార్థాలను పర్యవేక్షించడం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య హాస్టల్ పరిసరాలు పరిశుభ్రత మరియు వాషింగ్ ఏరియాను పరిశీలించి వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి పిల్లలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత మరియు సేఫ్ హ్యాండ్స్, వాష్ హ్యాండ్స్ గురించి పిల్లలకు తెలియజేశారు. వైద్య బృందం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సడన్ సర్ప్రైజ్ విజిట్ గా డాక్టర్ కె ఆనంద్ ఇన్ఛార్జ్, DMINHO PO MHN సిద్దిపేట, కేజీవీబీ స్పెషల్ ఆఫీసర్ అనురాధకి శానిటేషన్ పైన, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలు, సీజనల్ వ్యాధులపైన, టాయిలెట్స్ క్లీనింగ్, వంటగదిలో శుభ్రత పైన, విద్యార్థులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బేటీ పడావో బేటీ బచావో, సేవ్ హ్యాండ్ వాష్ పైన సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరి వెంట డిప్యూటీ DMINHO గజ్వేల్ డాక్టర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కేజీవీబీ స్పెషల్ ఆఫీసర్ అనురాధ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, MPHEO సురేందర్, ఎపిడెమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, స్థానిక ANM బి నిరూప, ఆశా వర్కర్లు మంజుల, రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్. మన సిద్దిపేట డిస్టిక్కి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ DMINHOగా ఉన్నాను ప్రజెంట్. అంటే పుట్ల సారేమో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సారేమో DDO ఆఫ్ ది DMINH ఆఫీస్గా ఉన్నారు. మనం ఇప్పుడున్న సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కానీ, యాజ్ పర్ మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, అసిస్టెంట్ కలెక్టర్ మేడం గారి వారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మన డిస్ట్రిక్ట్లో ఉన్న హాస్టల్స్ని, స్కూల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్స్ని, హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన హాస్టల్లో నేను చూసిన సరౌండింగ్స్ కానీ, ఇవన్నీ కానీ చాలా వరకు ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే శానిటేషన్ విషయంలో కొంచెంగా ఉన్నాయి. అవన్నీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వార్డెన్ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పారు. అవి కూడా మైనర్ థింగ్సే ఉన్నాయి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ. సో వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకుంటే ఏ విధమైన ఈ సీజన్లోకి వచ్చే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఈ డయేరియా, డీసెంట్రీ లాంటి వామిటింగ్స్ కానీ, పెయిన్ ఆఫ్ టెమిల్ కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇలాగే మేము రెగ్యులర్గా లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ అవుతూ, MRO కానీ, MPDO గారితో కోఆర్డినేట్ అవుతూ ప్రతి ఒక్క మండలంలో కానీ, మున్సిపల్ ఏరియాలో కానీ మేము ఈ విజిట్స్ చేసి స్కూల్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాము.
వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ మెడికల్ నుంచి మా సపోర్ట్ మేము ఇస్తాం. అలాగే ఇక్కడ ఒక క్యాంప్ పెట్టి ఈరోజు పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏదన్నా ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడే ఇక్కడే మేము రెక్టిఫై చేసి వాళ్ళకి తగు మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సీఏ వెంకట్ రాజాగౌడ్ అన్నారు. భారీ వర్షాలకు చెరువుల నుంచి వాగులు పారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్లపై నీరు ప్రవహిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వెళ్లకూడదని, ప్రజలు అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలన్నారు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది చూసుకుంటుందని, ప్రజలంతా కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శంకరంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు చాలా పడుతున్నాయి. ఈ రోడ్లపై నుంచి వాటర్ పోయే దగ్గర నుంచి పోకుండా ఎక్కడైతే వేరే దారి చూసుకొని పోవాలని విజ్ఞప్తి చెప్తున్నాం. చాలామంది కూడా రోడ్లపై నుంచి వాటర్ పోయే దగ్గర చేపల కోసం అని పోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో, ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది. అది అన్ని విలేజ్కి కూడా పంపించడం జరిగింది. దానిలో ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఇది సమాచారం ఇవ్వడం. అది ఇక్కడిక్కడ వినాయకులు ఉన్నారు, మాకు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని తెలవడం కోసం, సమాచారం కోసం అందరూ కూడా సమాచారం ఇవ్వాలి. ఆ యాప్ ఎవరి దగ్గర లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ని సంప్రదించినట్టయితే యాప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం మేము. అదే మాకు కోఆపరేట్ చేసే బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న దగ్గరికి కూడా పోకుండా ఉండాలని చెప్పేసి, వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా అని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఇటీవల నిర్మించిన 765 డీజీ రోడ్డు పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మించారు. కల్వర్టులో నుండి వస్తున్న వరద నీరు తమ పొలాలపై వెళ్లడం ద్వారా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఇటీవల నిర్మించిన 765 డీజీ రోడ్లను పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మించారు. కల్వర్టు నుంచి వస్తున్న వరద నీరు తమ పొలాలపై వెళ్లడం ద్వారా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఆ వరద నీటిని పంట పొలాలకు వైపు రాకుండా పూర్వం మాజీ సర్పంచ్ బ్రహ్మాచారి ఇంటి వెనుక నుంచి కాల్వ నిర్మించి నీటిని మళ్లించారని రైతులు కోరారు. ఇప్పటికైనా పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలన్నారు. అలాగే ఆ వరద నీటిని బ్రహ్మాచారి ఇంటి వెనుక నుండి కాల్వ నిర్మించేలా చర్యలు చేపట్టాలని రైతులు ఆర్ఎండ్బి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు గెల్లు కొమరయ్య, బిజ్జా సంపత్, బిజ్జాదాసు, రామచంద్రారెడ్డి, గెల్లు శ్రీశైలం, సుగుణమ్మ, చోటేమియా, రమేష్, మల్లేశం గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ సాగు విస్తీర్ణకు ఎక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు ఎక్కడ పూలు కట్టేది అక్కడ కడితే ఈ ఇంత నష్టపరిహారం జరగదు. ఎక్కడెక్కడ కట్టాలని గమనించి గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం. మేము ఇక్కడ ఒక 50 మంది రైతులు వనంకుంట్ల 75 నుంచి 80 ఎకరాలు సాగు విస్తరణ చెడిపోతుంది. ఎక్కడి నీళ్ళు అక్కడ పోతే ఇంత నష్టపరిహారం జరగదు. కావున ఎక్కడి నీళ్ళు అక్కడ ఆర్ఎండ్బిలో దయచేసి ఎక్కడి నీళ్ళు అక్కడ పోగలరని మనవి చేస్తూ పత్రికా విలేకరులకు మేము రైతులకు నష్టపరిహారం ఇప్పించగలరని, దయచేసి మీ వలన రైతులకు నష్టపరిహారం ఇప్పించగలరని విలేకరులతో మాట్లాడి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. మునిశాతం నుంచి అక్కడ బొమ్మసారింటి గెలవైన అవి ఎక్కడితే ఒర్రే పోయేది అటు ఒర్రే కట్ట మిల్లు కట్టిండు. ఇంతమందిని నష్టం చేస్తుండు. అక్కడ వెళ్ళి అటే పోవాలి. కానీ ఇటు వస్తే మరి 70 ఎకరాలు మునిగిపోతున్నాయి ఇటు పొలాలు. ఇటుగిట మలిపినా అంటే పురాగానే పోతాయి. ఆడు కూడా మొత్తం వడ్లని లేచిపోతాయి.
ఇటు ఆ నీళ్ళు రావద్దు. ఆ బొమ్మసారి పైపులు వేసుకుంటాడో సిసి కట్టుకుంటాడో కానీ మాకు మాత్రం ఆ నీళ్ళు మాత్రం మాకు ఇక్కడ వస్తే మాత్రం ఒక్క పొలం ఉండదు, ఇడిచిపెట్టే పోవాలి. Incoming voice call from BCNA Press. ఇక పొలాలు మాత్రం ఉండవు, ఇటు ఆ నీళ్ళు మాత్రం ఇటు రావద్దు. మేము అనుకుంట పొలాల గురించి అక్కడి 6 మైలు కట్టిన కాబట్టి రోడ్డు అక్కడే మళ్ళించాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ మళ్ళించాలి. ఆ నీళ్ళు వస్తే 60-70 ఎకరాలు మునిపోతాయి ఇక్కడ అనుకుంటా మునిపోతుంది. కాబట్టి మాకు ఆ బ్రహ్మచారి పైపులు వేసిర్రి అటు సాపేరి మాకు నీళ్ళు వచ్చేది ఇక్కడ రానిది కానీ అక్కడి రానేదు. ఊళ్ళే 60 రోడ్డే కట్టారు. రోడ్లు ఆల్రెడీ వేసిర్రు. మళ్ళీ మాకెందుకు నీళ్ళు రాని కూడా వేయదు. మాకు పైపులు వేసినట్టు పంపిర్రి లెఫ్ట్ తీసి వచ్చుకోయన మాకు వీళ్ళకి వస్తే మాకు 60-70 ఎకరాలు నష్టపరిహారం మునిగిపోతున్నాయి. ఆల్రెడీ మునిగిపోతే పొలాలు మునితాయి. పొలాలు మునితే మాకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుందా మరి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇటు ఇల్లుకి రిటైర్ అక్కడనే పోవాలి. అక్కడ ఇల్లుకి రావద్దు. మా ఇల్లు ఇక్కడికి ఏ నెత్తులో గాలి ఇల్లు రావాలి. అక్కడ ఊళ్ళో రావద్దు. ఊళ్ళో బట్టికే అక్కడే పోవాలి. మాకు ఇక్కడ ఏ నష్టపరిహారం ఉండాలి, చెల్లించాలి మాకు. ఎందుకంటే రానియకుండా ఉండాలి కదా. పుట్టు పూర్వము మొదలు రోడ్డు పుట్టినప్పుడు పూలుగు పుట్టింది. ఇవాళ నడమంతరాన కాలువలు తీసి చంద్రబాబు పీరియడ్లో కరువు పనులే కాలువ కోపులు కొట్టి రోడ్డుకి వచ్చేవరకు అటు కొన్ని ఇటు కొన్ని పోయినాయి. ఇప్పుడు అక్కడ పోయే నేను సరే ఇక్కడ వచ్చేటువంటి ఆడ పూలుకి ఎందుకు కట్టినట్టు మీరు 6 మైలు కట్టే మీరు పూలుకి ఎందుకు కట్టినట్టు ఇటే కట్టనుంటారు. ఇప్పుడు పూలు కట్టి అన్నీ అయినాక మామూన్యము మాకు నష్టం అవుతుంది, మాకు నష్టం కాదు సార్. 100 మందిని నష్టం అవుతాయి మీకు. అటు ఒక్కల నీళ్ళు పొలం కట్టుకొని ఇప్పుడు 100 మందికి నష్టం కావన్నా పరిస్థితి మాది ఏంది. మీరు ఎట్లా అంటే మేము దానికి ఏదానికైనా రెడీ ఉన్నాం. నీళ్ళు అక్కడనే పోవాలి. మళ్ళా రెండోటి యథావిధిగా మేము ఖర్చు అనవసరంగా నేను తెల్ల అయిపోతున్నాం. మా పంటలన్నీ నష్టం అయిపోతున్నాయి. ఎక్కడ నీళ్ళు అక్కడ పోయేటట్టే మీరు చేయింది. కానీ మాత్రం మమ్మల్ని మాత్రం అది చేయకుంది. మేడ్చల్ పెద్ద చెరువు బ్రిడ్జిపై ఏర్పడిన బుంగను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి తెలిపారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగుపారింది. దీంతో చెరువుకు సంబంధించిన లింకు బ్రిడ్జిపై బుంగ పడటంతో కుంగింది. మేడ్చల్ పెద్ద చెరువు బ్రిడ్జిపై ఏర్పడిన బుంగను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి అన్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగుపారింది. దీంతో చెరువుకు సంబంధించి లింకులు బ్రిడ్జిపై బుంగ పడడంతో కుంగింది. బుధవారం మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ నిఖిత, ఆర్ఎండ్బి అధికారులతో పాటు డిఈ విజయలక్ష్మి బ్రిడ్జిపై కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాకాలం కావున ప్రజలు, వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కుంగిన బ్రిడ్జి పనులకు మరమ్మతులు ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి తెలిపారు. రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా మరమ్మతులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిలర్లు ఉమా నాగరాజు, ప్రియాంక మధుకర్ యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌడే మహేష్, గణేష్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అలీ, నవీన్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రామస్వామి, ముద్రస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు పంపినా చెప్పినా ఫోటోలు పంపినా చెప్పినా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం వాయిల సింగారం గ్రామానికి చెందిన తెలగపల్లి చిలకమ్మ అనే మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందింది. స్నానం చేసేందుకు వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. అది తెలిపారు మృతురాలి తల్లి వెంకటమ్మ.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం వైల సింగారం గ్రామానికి చెందిన తెలగలపల్లి చిలకమ్మలే మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందింది. స్నానం చేసేందుకు వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిందని తెలిపారు మృతురాలి తల్లి వెంకటమ్మ. మృతురాలికి 2 కుమార్తెలు ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతురాలిని కోదాడ హాస్పిటల్ కి తరలించారు. మృతురాలి కుటుంబానికి ఎకరన్నర భూమి ఉండగా మొత్తం ఆస్తి బిడ్డల పేరుపై రాయాలని కోరారు మృతురాలి బంధువులు. భూమి మొత్తం ఇచ్చేది లేదని దానిలో అరెకరం కావాలని కోరారు మృతురాలి భర్త సత్యనారాయణ. ఈ పంచాయతీలో మాట పెరిగి సత్యనారాయణను చితకబాదారు మృతురాలి బంధువులు. కరెంటు హీటర్ పెట్టుకుందంట, అన్నం కూర వండుకుందంట, పిల్లల బడి పోయి వచ్చిరంట, పిల్లల గదిలో కూర్చొని రాసుకుంటురంట, బిడ్డ అన్నం కూర వండుకొని హీటర్ పెట్టుకుందంట, స్నానం చేతనని బయటకు వచ్చిందంట. ఈ పిల్లలు బయటికి వెళ్ళకుండా అలానే ఉన్నారు. ఆమె కూడా ఎటో పోయిందంట. అయ్యా స్నానం చేద్దామని బయటికి వెళ్ళిందేమో ఇంకా ఏం పట్టుకుందయ్యా, అయ్యేం పట్టుకొని బార్లో పడిందంట. ఆయన వచ్చేసరికి బుజ్జి పడింది ఏందని పిల్లలు పిలిచిందంట. ఓ బుజ్జి అని ఉరికిందంట పిల్లగాళ్ళు, 2 పిల్లలు కూడా. నా బిడ్డ అయ్యో, నా బిడ్డ ఒకటయ్యా, 2 తమ్ములు తోడబుట్టిందయ్యా, 2 తమ్ములు తెచ్చుకుందయ్యా. నా బిడ్డకి 2 బిడ్డలు అమాయకులు అయ్యో, తెలికాల పిల్లలు గారయ్యో, నా పిల్లలు కూడా తెలికల్లోరు గారయ్యో, నేను బరాంచి పడగలేనయ్యో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామంలో బొంగపడ్డ కామ్ చెరువు కట్ట పరిస్థితిని సమీక్షించిన ఇరిగేషన్ డిఈ రాజేందర్. సూర్యాపేట జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ శాసనసభ్యురాలు. తుఫాన్ దెబ్బతో దెబ్బతిన్న ప్రాంతాలను అంచనా వేస్తున్నామన్న ఉత్తమ్ పద్మావతి. మేడ్చల్ పెద్ద చెరువు బ్రిడ్జిపై ఏర్పడ్డ బుంగ. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామన్న మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రైతుల ఆవేదన. కాల్వకట్టుపై నుంచి వరద నీరు తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.